కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకొని వీటన్నిటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. అలాగే మనము కరివేపాకుని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కరివేపాకులో ఉండే తడి మొత్తం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఆగి తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా రైస్లో కలిపి చేసుకోవచ్చు. ఈ పౌడర్ని చద్దన్నంలోకి కానీ లేదా వేడి అన్నంలోకి కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలోన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనము 1 కప్పు వరకు పల్లీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మనం అన్నము ఎంతైతే కలుపుకుంటామో దానికి తగినంత వేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఇది మాడిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నం వేసుకొని అన్నం అనేది కొద్దిగా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి అన్నం వేసుకుంటున్నాను నేను. ఇలా అన్నం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ని సిమ్లో పెట్టి ఇలానే బాగా కలుపుకున్నామంటే కరివేపాకు రైస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెరుగు పచ్చడితో కానీ లేదా ఇంకా ఏదైనా కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.